అండి అందరికీ ఎలా ఉన్నారు? నేను రాధా ద్వారంపూడి. ఈ వీడియో వచ్చేసి రావి చెట్టు వేప చెట్టుకి కళ్యాణం అండి. మా మరిది గారు తోటికోడలు అయితే చేస్తున్నారు. అంటే చిన్నత్తయ్య గారు వాళ్ళ అబ్బాయి కోడలు అయితే జరిపిస్తున్నారనమాట. ఇక్కడ మా మరిది గారండి చిన్నప్పుడు రావి చెట్టు వేప చెట్టు అయితే నాటారంట. అలా రావి చెట్టు వేప చెట్టు కలిపి నాటితే వాటికి పెళ్ళి అయితే చెయ్యాలంటండి. అంటే రావి చెట్టు అంటే విష్ణుమూర్తి, వేప చెట్టు అంటే లక్ష్మీదేవి కదండి. స్వయంగా లక్ష్మీనారాయణలకి పెళ్లి చేసినట్టు అన్నమాట. రావి చెట్టు వేప చెట్టు మొక్కలు నాటి వాటికి పెళ్లి చేయకుండా అలా అయితే వదలకూడదంటండి. అలాగే ఈ కళ్యాణం జరిపించిన ఈ కళ్యాణం చూసినా చాలా మంచిదంటండి, చాలా శుభమంట. అలాగే ఈ పెళ్లి భోజనాలు తిన్నా కూడా చాలా మంచిదంటండి. ఇక ఆ భాగ్యం అయితే మాకు దక్కిందనమాట. రావి చెట్టు వేప చెట్టు కళ్యాణం జరుగుతున్నప్పుడు ఆ ప్రసాదం అయితే అడిగి మరీ తింటారంటండి, అంత మంచిదంట. ఇక స్వయంగా లక్ష్మీనారాయణుల కళ్యాణం జరుగుతున్నట్టే అనిపించిందండి. గుడి దగ్గర అయితే చెట్లు నాటారు, ఇంకా అక్కడే కళ్యాణం కూడా చేస్తున్నారు. ఇక నవదంపతులకి అంటే వేప చెట్టు రావి చెట్టుకేమో పంచ, వేప చెట్టుకేమో చీర, నూతన వస్త్రాలు కట్టి ఇక్కడ పెళ్లి బొట్టు, బొగ్గ చుక్క, అలాగే బాసికం అన్నీ పెట్టి పూలదండలు వేసి బాగా అలంకరించి పచ్చడి పందిరి వేసి చాలా ఘనంగా అయితే చేశారండి. చాలా బాగా జరిగింది కళ్యాణం అయితేని. ఇక తెలిసిన వాళ్ళని చుట్టాలని అందరినీ పిలిచి అందరి సమక్షంలోని ఈ కళ్యాణం అయితే జరిపించారనమాట. ఈ దంపతులు ఆ దంపతులకు కళ్యాణం అయితే జరిపించారు. అలాగే జీలకర్ర బెల్లం పెట్టడం అండి, కర్పూర దండలు వేయడం అన్నీ కూడా చాలా సాంప్రదాయబద్ధంగా అయితే చేశారండి. ఇక ఆ దేవతా వృక్షాలకు పెళ్లి చేయడం అనేది చాలా అరుదైన విషయం. ఇక పెళ్ళైన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ప్రసాద రూపంలో భోజనాలు అయితే పెట్టారు. ఈ కళ్యాణం జరిగి దగ్గర 2 సంవత్సరాలు అయితే అవుతుందండి. ఈ వీడియో 2 సంవత్సరాల నాటిది. అంటే ఇవి ఫొటోస్లో అయితే ఉన్నాయండి. వీడియోస్ చూస్తుంటే ఇవైతే కనిపించాయండి. ఇక మళ్ళీ చూడాలనిపించి చూసానన్నమాట. ఇలాంటివి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుందండి, మంచిది కూడా. ఇక ఈ రావి చెట్టు వేప చెట్టు కళ్యాణం చూసే భాగ్యం మీకు కూడా కల్పిద్దామని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను మీతో. అలాగే ఈ వీడియో చూసే ముందండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లక్ష్మీనారాయణుల అనుగ్రహాన్ని పొందండి. నేను రెడీ చేయండి తీసుకెళ్ళి లక్ష్మీనారాయణ స్వామి శుభకరణ
చూసారు కదండి, ఇప్పటి వరకు జీలకర్ర బెల్లం పెట్టడం, కర్పూర దండలు వేయడం ఇదంతా జరిగింది. ఇక ఇక్కడైతే తాళి పూజ అయితే చేయిస్తున్నారండి పంతులు గారు. ఇక్కడ తాళి పూజ అయితే జరుగుతుంది. తర్వాత మాంగళ్య ధారణ, ఆ తర్వాత తలంబ్రాలు పోయడం. ఈ అద్భుత ఘట్టాన్ని ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే నేను యాడ్ చేశానండి, బాగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే మేము కూడా ఉన్నామన్నమాట ఈ పిక్స్లోని. ఇదిగోండి, నేను మా వారు అక్షంతలు వేయడానికి అయితే వచ్చాము.